నీవు సమస్యల ద్వారా వెళ్ళినప్పుడే, నువ్వు తుఫానుల ద్వారా వెళ్ళినప్పుడే, ఇతరులు తుఫాను ద్వారా వెళ్ళినప్పుడు వారి యొక్క కష్టాలను నీవు అర్థం చేసుకోగలవు. వీ షుడ్ బి విల్లింగ్ టు బి బ్రోకెన్ మై ఫ్రెండ్స్. మనము నలగొట్టబడడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు చాలాసార్లు మనని ఆ రీతిగా తుఫానుల ద్వారా తీసుకెళ్ళడం ద్వారా మనం నలగొడతాడు. ఎందుకంటే మన స్వభావం ఏంటంటే తిరుగుబాటు చేసే స్వభావం. ఆ స్వభావం ఎలా పోతుందంటే మనము తుఫానుల ద్వారా వెళ్ళినప్పుడే ఆ స్వభావం అనేది మనలో చనిపోతుంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తుఫానులు పంపిస్తాడా? అవును, పంపిస్తాడు. దేవుడు తుఫానులను ఎందుకు పంపిస్తున్నాడో మనకు సంపూర్ణంగా అర్థమవుతుందా? అర్థం కాదు. కానీ దాని వెనకాల దేవునికి ఏదైనా ఉద్దేశం ఉందా? తప్పకుండా ఉద్దేశం ఉంది. మరి ఇంకో మాటలు చెప్పాలంటే, దేవుడు మన జీవితంలో తుఫానులను అనుమతించడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నాడు. అవును, మనం తుఫానుల ద్వారా ఎందుకు వెళ్తున్నామో మనకు అర్థం కానప్పటికీ దాని వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉందనే విషయాన్ని మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా ఐదవదిగా తుఫాన్లో దేవుని ఉద్దేశం ఏమిటి? ఐదవదిగా ఏంటంటే నమ్మకము. దేవునిలో మన నమ్మకము పెరగాలని దేవుడు కోరుచున్నాడు. చూడండి, మనము తుఫానుల ద్వారా వెళ్ళినప్పుడే మన నమ్మకం ఎంత ఉందో మనకు తెలుస్తుంది. తుఫానుల ద్వారా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు మనకు దేవునిపై ఉన్న నమ్మకం ఏమైపోతుందంటే కొంచెం తడబడుతుంది. అవును, దేవుడు మంచివాడైతే ఇలా ఎందుకు జరుగుతుంది? దేవుడు సర్వశక్తిమంతుడైతే నా జీవితంలో ఎలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు మనకు వస్తుంటాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆ తుఫాను ద్వారా వెళ్ళేటప్పుడు దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలో కార్యం చేసి నిన్ను బలపరిచి ఆ తుఫాను ద్వారా వెళ్ళే సహాయం నీకు ఎప్పుడైతే దేవుడు చేస్తాడో అప్పుడు ఏమవుతుందంటే నీకు దేవునిలో నమ్మకం ఇంకా పెరుగుతుంది. అలా నువ్వు ఒక్క తుఫాను ద్వారా అలా వెళుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే నీకు దేవుని పట్ల ఉన్న నమ్మకం అనేది పెరుగుతుందనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఇక కొన్ని తుఫానుల ద్వారా ఏమైపోతుందంటే నువ్వు ఎలాంటి సమస్యల ద్వారా వెళ్ళినా, ఎలాంటి తుఫానుల ద్వారా వెళ్ళినా, ఎలాంటి ఇబ్బందుల ద్వారా వెళ్ళినా కానీ ఇక నువ్వు దేవుని అనుమానించవు. నువ్వు దేవుని సంపూర్ణంగా నమ్మే వ్యక్తిగా ఉంటావు. ఎందుకంటే నువ్వు ఎన్నో శ్రమలు పడ్డావు, ఎన్నో తుఫానుల ద్వారా వెళ్ళావు, ఎన్నో కష్టాల ద్వారా వెళ్ళావు. వాటన్నిటిలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని నువ్వు రుచి చూశావు. కాబట్టి ఇక నువ్వు అనుమానించవు. నువ్వు సంపూర్ణంగా దేవుని నమ్మే వ్యక్తిగా ఉంటావు ప్రియ దేవుని బిడ్డలారా. అవును, దేవుడు మన జీవితంలో ఏం చేయగలడో మనము తెలుసుకోవాలంటే అది తుఫానుల ద్వారా వెళ్తేనే కానీ మనకు తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. మరి పౌలు కూడా చూస్తున్నాం, పౌలు జీవితాన్ని ఎన్నో కష్టాల ద్వారా, శ్రమల ద్వారా వెళ్ళాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:23-28 చూసినట్లయితే ఆయన ఎన్నో శ్రమల ద్వారా వెళ్తున్నాడు. అయినప్పటికీ మరి యేసు ప్రభువుల వారు అంటున్నారు ఏంటంటే 12వ అధ్యాయము 9వ వచనంలో నా కృప నీకు చాలును అని అంటున్నాడు. నా కృప నీకు చాలును. అవును, యేసు ప్రభు వారి కృప మనకు చాలు. మనం ఎలాంటి సమస్యల ద్వారా వెళ్ళినా, ఎలాంటి కష్టాల ద్వారా వెళ్ళినా ఆయన కృప మనకు చాలు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక చివరిగా 6వదిగా తుఫానులో దేవుని ఉద్దేశం ఏమిటంటే మార్పు. మనలో మార్పు తీసుకురావాలని దేవుడు కోరుతున్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ అపోస్తులుడైన పౌలు క్రైస్తవులను హింసిస్తూ వస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన జీవితంలో ఒక తుఫానును అనుమతించాడు. అతడు పౌలు గ్రుడ్డివానిగా మారిపోయాడు. అయితే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. పౌలు గ్రుడ్డివానిగా అయిపోయినప్పుడు అతనికి కొన్ని రోజుల్లోనే తిరిగి చూపు వస్తుందని అతనికి తెలియదు. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే పౌలు కరిగిపోయేలా దేవుడు అతన్ని చేస్తున్నాడు. పౌలు కరిగిపోయాడు. గాడ్ మెల్టెడ్ పాల్. అలాంటి సమయంలో ఏం చేస్తున్నాడంటే పౌలు తన జీవితాన్ని సంపూర్ణంగా యేసు ప్రభువు వారికి సమర్పించుకొని యేసు ప్రభువును వెంబడించినట్లు మనం చూస్తున్నాం. ఇంతకుముందు కూడా దేవుడు పౌలును ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే స్టెఫెనును అందరూ రాళ్ళు కొట్టి చంపుతున్నారో అప్పుడు స్టెఫెను ప్రార్థిస్తున్నాడు, ప్రభువా వీరిని క్షమించు అని. పౌలు కూడా మనం చూస్తున్నాం అక్కడ అపోస్తుల కార్యములు 7:60లో పౌలు స్టెఫెను యొక్క చావునకు సమ్మతించెను అని బైబిల్ తెలియజేస్తుంది. అప్పుడు కూడా పౌలు మారలేదు. స్టెఫెను మరణాన్ని చూసి కూడా పౌలు మారలేదు. కానీ ఎప్పుడైతే అతడు గ్రుడ్డివానిగా మారాడో అప్పుడు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలోకి తుఫానులను అనుమతించడం ద్వారా దేవుడు మనలో మార్పును తీసుకొస్తాడు. నీ జీవితం మారాలంటే ఇంకా ఎలాంటి తుఫాను దేవుడిని జీవితంలో పంపించాలి? ఇంకెన్నాళ్ళు నువ్వు ఏ రీతిగా జీవిస్తూ ఉంటావు ప్రియ దేవుని బిడ్డలారా? నీ జీవితము ఇంకా మారిందా? నీ జీవితాన్ని ప్రభువుకు నువ్వు సమర్పించుకున్నావా? మరి పౌలును మనం చూస్తున్నాం, ఆయన సువార్త సేవను నాశనం చేయాలనుకున్నాడు. కానీ అతడే ఇప్పుడు సువార్తను ప్రకటిస్తూ వెళ్ళాడు. కానీ ఏం జరిగింది?
అలా చేయకముందు ఏం జరిగిందంటే అతడు ఒక తుఫాను ద్వారా వెళ్ళాడు. టోటల్ బ్లైండ్నెస్, అతడు సంపూర్ణంగా గుడ్డివానిగా మారిన తర్వాతనే సువార్త ప్రకటించడము అతడు మొదలుపెట్టినట్టు బైబిల్లో మనం చూడగలము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నువ్వు రక్షింపబడాలంటే దేవుడు నీ జీవితంలో తుఫాను అనుమతిస్తేనే నువ్వు రక్షింపబడతావు. ఈ దినాన నువ్వు ఇంకా యేసు ప్రభును నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఈ దినమే యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఇదే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయం బైబిల్ తెలియజేస్తుంది. నీవు ఒకవేళ విశ్వాసివై ఉంటూ కూడా నీ జీవితంలో తుఫానులు ఎదుర్కొంటున్నట్లయితే ఒక విషయం మర్చిపోకుండా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ తెలియజేస్తుంది ఏంటంటే తుఫానులో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని ఆయన తప్పకుండా నెరవేర్చుకుంటాడు. అవును, తుఫానుల ద్వారా దేవుడు మనల్ని మార్చుతాడు. కాబట్టి మన జీవితాలను మనం ఆయనకు సమర్పించుకొని మనం తగ్గించుకొని దేవుడు మన జీవితంలో తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటుండగా మనం ప్రభువుని మహిమపరిచేవారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, మీకు వందనాలు. ఈ దినాన మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవును ప్రభువా, తుఫానులో కూడా నీకు ఒక ఉద్దేశం ఉంది అని మాతో మాట్లాడావు, మీకు వందనాలు. తుఫానుల ద్వారా మేము వెళ్తుండగా ప్రభువా, మీ ఉద్దేశాన్ని మా జీవితంలో నెరవేర్చుకోండి, మమ్మల్ని మార్చండి, మీకు సన్నిహితంగా ఉండే కృప దయచేయండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. మేము ఇతరులకు ఆశీర్వాదంగా ఉండే కృప మాకు అనుగ్రహించండి దేవా. మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మేము వెళ్ళే తుఫానుల ద్వారా మీరు ప్రభువా వాని వెనకాల మీకు ఒక ఉద్దేశం ఉందనే విషయాన్ని మేము అర్థం చేసుకునే కృప దయచేయండి. ఎవరైతే వాక్యాన్ని వింటూ ప్రభువా తుఫానుల ద్వారా వెళ్తూ వాక్యాన్ని వింటున్నారో అట్టి వారిని కనికరించండి ప్రభువా. వారు విశ్వాసాన్ని కోల్పోకుండా మీ యందు ప్రభువా వారు విశ్వాసం ఉంచుతూ ప్రభువా మీ యందు ఆధారపడుతూ నీవు వారి జీవితంలో ప్రభువా నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటావనే విశ్వాసం వారికి అనుగ్రహించి మహిమ పొందాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you. Join us in our Sunday worship services. Our church address, El Shaddai Full Gospel Church, Swagat Function Hall, Sri Colony, Merenmed X Roads, Secunderabad. Our phone numbers 98480 04094 93922 93871. Our Sunday services, English service at 8:30 a.m. and Telugu service at 10 a.m. మిమ్మల్ని మా సంఘానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మా చర్చ్ అడ్రస్ ఎల్ షదాయ్ సంపూర్ణ సువార్త మందిరము, స్వాగత్ ఫంక్షన్ హాల్, శ్రీ కాలనీ, నెరన్మేడ్ ఎక్స్ రోడ్స్, సికింద్రాబాద్. మా ఫోన్ నంబర్లు 9840804094 మరియు 9322938771. మా ఆదివారపు ఆరాధనలు ఇంగ్లీష్లో ఆరాధన ఉదయం 8:30 తెలుగులో ఆరాధన ఉదయం 10 గంటలకు. our email address davidpress@rediffmail.com.